నైట్ నేను నిద్రపోయినప్పుడు నా రూమ్కి వచ్చిన రాబర్ట్ నేను దాచిపెట్టిన డ్రీమ్ క్యాచర్ని తీసి దాంట్లో నుంచి ఒక ఫెదర్ని పీకాడు. దాన్ని పీకితే ఏం జరుగుతుందో తెలియక తను రూమ్కి వెళ్ళి నిద్రపోయాడు. ఆ తర్వాత డ్రీమ్ ప్యాలెస్కి వచ్చిన రాబర్ట్ అక్కడ మమ్మల్ని చూశాడు. ఫెదర్ని పీకిన రాబర్ట్ ఇక్కడికి ఎలా వచ్చాడో మాతో చెప్పి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని విలియం పైన అటాక్ చేశాడు. నేను విలియంకి ఏదైనా అవుతుందని భయపడి జరిగిందంతా చెప్పేశాను. అది విన్న రాబర్ట్ కోపంతో విలియంని చంపాలని చూశాడు. విలియం అతన్ని ఎదురించలేకపోయాడు. విలియం అక్కడున్న మంకీ పాని తీసుకొని విష్ చెప్పి నన్ను డ్రీమ్ ప్యాలెస్ నుంచి బయటికి వెళ్ళమని చెప్పాడు. మంకీ పాని తీసుకున్న నేను విలియం అక్కడే వదిలేసి ఒక్కదాన్ని వెళ్ళలేకపోయాను. కానీ ఆలోగా రాబర్ట్ విలియంని చంపేశాడు. నేను అక్కడున్న కత్తిని తీసుకొని రాబర్ట్ని పొడిచాను. అదే కత్తితో రాబర్ట్ నన్ను పొడిచాడు. నా దగ్గరున్న మంకీ పాని రాబర్ట్ లాక్కోవడంతో ఈ డ్రీమ్ వరల్డ్ నుండి బయటికి వెళ్ళడానికి మంకీ పాకి చెప్పాల్సిన స్పెల్ బౌన్స్ని అతనితో చెప్పకూడదని నిర్ణయించుకొని నేను చనిపోయాను. రాబర్ట్కి బయటికి వెళ్ళడానికి కావాల్సిన స్పెల్ బౌన్స్ తెలియకపోవడంతో డ్రీమ్ వరల్డ్ నుంచి బయటికి వెళ్ళలేకపోయాడు. ఆ విచ్ చెప్పినట్టు మా ముగ్గురు ఆత్మలు ఈ డ్రీమ్ వరల్డ్లోనే ఉండిపోయాయి. దట్స్ వాట్ హ్యాపెండ్. అయితే రాబర్ట్ దేవి ఇక్కడే ఉందా? ఆ తర్వాత రాబర్ట్ ఆత్మ